ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలి లంబడోలని అని ఒక ఏదైతే చిన్న చులకన మాట్లాడుతున్నారో ఈ ఆదివాసీలకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మరి ఎవరు భ్రమలో చేస్తున్నారో ఈ రోజు కల్లా తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమవలసిన విషయం ఉంది. ఎందుకంటే తీసేస్తే గనక వాళ్ళ పరిస్థితి ఏమైతుంది, ఈ కాస్తో కూస్తో వచ్చే ఆ 4 గింజలు కూడా పోయే పరిస్థితి ఉంది వాళ్ళకి. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. మొన్న రీసెంట్ గా పిల్లగాడు మాట్లాడుతున్నాడు, ఎన్నికలు చదువుకున్న పిల్లగాడు అరుణ్ అనే పిల్లగాడు మాట్లాడుతున్నాడు, మమ్మల్ని స్కూల్లోకి పోలేకపోయినాము, ఈ లంబడలే పోతాం, దాన్ని ఆక్రమించుకున్నారు, మేము స్కూల్లోకి పోలే, కాలేజీలోకి పోలే, మాకు బస్సులు లేవు, రోడ్లు లేవు అని మాట్లాడుతున్నాడు. పిల్లగాడు నేను చెప్తున్నా, నువ్వు స్కూల్ కి బస్సులో కాలేజీలోకి పోకపోతే మా లంబడలు వచ్చి మీ పలకలు గుంజుకున్నారా, మీ బుక్కులు గుంజుకున్నారా మీకు పోవడానికి? మీది ఏదైతే ఉందో మీ ఆదివాసులకు సంబంధించిన హక్కులు ఏవి ఉన్నాయో దానికోసం కొట్లాడండి, మీకు ఏం కావాలో అది కొట్లాడండి. అంతేగాని లంబడలు తీసేస్తే మేము బాగుపడతాము అంటే మీ ప్లేట్లు మేము గుంజుకోవట్లేము, మీ తిండి మేము తింటలేము. ఎవరు బతుకు వాళ్ళే బతకాలి, ఎవరు కష్టం వాళ్ళే చేయాలి.